కృష్ణ ఈరోజు వంకాయ కూర చేయటం చూపిస్తాను. ముందుగా నూనె వేడి చేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ అల్లం పచ్చిమిరపకాయ ముక్కల్ని నూనెలో వేసి తాలింపులో వేసి వేగించుకున్నాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఉప్పు రాసి ఉప్పు నీళ్ళలో వేసి 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు కడిగిన ముక్కల్ని తాలింపులో వేసుకొని ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలి. ఈ కూరని డైరెక్ట్గా కుక్కర్లోనే వండుకుంటే బాగుంటుంది. కూరలో నానబెట్టి మొలకేసిన శనగలు, బఠానీలు ఏదైనా వేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి విజిల్ రానివ్వాలి. కుక్కర్లో వంకాయ ముక్కలు వేసాక ముద్దపప్పుతో తినే అలవాటు ఉన్నవాళ్ళు కావాలంటే చిన్న గిన్నెలో ఇలా కందిపప్పు, పసుపు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టి పెట్టుకోవచ్చు. వంకాయ కూర రెడీ అయ్యింది.